దేవాని పాదములకే స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవాని పాదములకే స్తోత్రములు నాయన. ప్రార్థన వినే దేవాని పాదములకే స్తోత్రములు తండ్రి. మొర వినే దేవాని పాదములకే స్తోత్రములు నాయన. రక్షించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. కాపాడే దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప చూపే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మనవిని అనుగ్రహించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. భయమును పారద్రోలే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. కరుణించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దయగల దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. కాపాడే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మొరలను వినే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మాకుత్తరమిచ్చే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దావీదు కుమారుడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ఉన్నవాడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. అనువాడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ఆలోచనకర్త నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రం తండ్రి. దేవాని పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి రాత్రంతా ప్రభువా మాకు మంచి నిద్రను దయచేసి ఈ ఉదయకాలము ప్రభువా మరి పెందల కడని లేచి అయ్యా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు దేవా మొరపెట్టుటకు తండ్రి నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీవిచ్చినటువంటి దినాన్ని బట్టి నాయన, ఈ సమయాన్ని బట్టి తండ్రి నీకు కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈ దినాన్ని చూడక నాయన యేసయ్యా మరి తండ్రి నీ యొద్దకు వచ్చి ఉన్నారు తండ్రి. జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు ప్రభువా. అయ్యా మరి ధనం ఉన్నటువంటి వాళ్ళు ప్రభువా యేసయ్యా ఈ దినమును చూడక ఈ సమయమును చూడక ప్రభువా మరి నశించిపోయారు తండ్రి. యేసయ్యా మాకు మాత్రం ఈ దినమును అనుగ్రహించి ఈ దినములో మేముండి తండ్రి ప్రార్థన చేయుటకు నీ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు యేసయ్యా నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము నాయన. ఈ దినమంతటిలో తోడుగా ఉండండి తండ్రి. యేసయ్యా మరి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడో ప్రభువా, మా మధ్యలో ఉన్నటువంటి దేవుడో తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. మా ప్రార్థన వింటున్నటువంటి దేవుడవు, మా మనవులను ఆలకిస్తున్నటువంటి దేవుడు తండ్రి నీకు కృతజ్ఞతలయ్యా. అయ్యా మేము కేవలము ప్రార్థించే వారిమే నాయన. అయ్యా నువ్వు సహాయం చేసే దేవుడవు, కరుణించే దేవుడవు, కృపను చూపించే దేవుడవు తండ్రి నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాలము లేచి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ఇంకా తమ పడకల మీద ఉన్నారు తండ్రి. అయ్యా మరి వారందరికీ మెలకువను దయచేయమని వేడుకొనుచున్నాము. సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడకను చూడు. వాడికి రాజు లేడు, అధిపతి లేడు, అయినప్పటికీ మరి నాయన వారికి న్యాయాధిపతి లేకున్నప్పటికీ అవి క్రమానుసారమైన జీవితమును కలిగి జీవిస్తాయని ప్రభువా నువ్వు చీమలను గురించి వాక్యంలో తెలిపి ఉన్నటువంటి దేవుడో తండ్రి. ఎంతమంది బిడ్డలైతే సోమరి పోతుల వలె, నిద్రపోతుల వలె అయ్యా మరి పడకల మీద నిద్రిస్తున్నారో దేవా, వారందరికీ మెలకువను దయచేయమని వేడుకొనుచున్నాము. యేసయ్యా ఈ ఉదయకాలము తండ్రి పక్షులు నిన్ను స్తుతిస్తున్నాయి నాయన. సూర్యచంద్ర నక్షత్రములు దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి ప్రభువా. అయ్యా మరి నాయన ప్రకృతి, ఆకాశము తండ్రి, భూమి నాయన, జలచరములు, సముద్రములు, నీళ్లు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి అయ్యా. నీవే దేవుడవని, నీవే మాకు ఆధారమని, నీవే మాకు సమస్తమని అయ్యా మరి ప్రతి ఒక్కటి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. యేసయ్యా నీకు వందనములు ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఉదయకాలం మేము కూడా తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ దినములో ప్రభువా నీ దీవెనల చేత నింపండి నాయన, నీ ఆశీర్వాదముల చేత నింపండి ప్రభువా. మా కన్నీటిని తుడవండి తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. అనేక సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల
శ్రమల చేత, ఇబ్బందుల చేత సతమతం అవుతున్నామయ్యా. అయ్యా మరి ఉదయకాలము దేవా నాయన మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరుచుకొని ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇరుకుల నుండి, ప్రతి ఇబ్బందుల నుండి ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీరు కరుణించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలము తండ్రి మా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అనారోగ్య సమస్యల చేత బాధపడే వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. కుటుంబ సమస్యల చేత బాధపడే వారి కొరకు, అప్పుల సమస్యల చేత బాధపడే వారి కొరకు తండ్రి, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బాధపడే వారి కొరకు ప్రభువా, ఆత్మహత్య చేసుకోవాలని తలంపు కలిగినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే మా మనవులను ఆలకించండి అయ్యా. అయ్యా అయ్యా మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును, అధికారుల కొరకును, మనుషులందరి కొరకును ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా మరి మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా మనవులు ఆలకించండి తండ్రి, ఆలకించండి అయ్యా. అయ్యా మాకు ప్రార్థన నేర్పించండి తండ్రి. అయ్యా ప్రార్థన వినడి పావనుడా, అయ్యా మీ శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన అయ్యా మాకు నేర్పించండి నాయన. నీకు ఇంపైనటువంటి ప్రార్థన, నీ సన్నిధికి చేరే ప్రార్థన ప్రభువా, నువ్వు ఆలకించే ప్రార్థన ప్రభువా మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు, అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి. అయ్యా మరి మా కుటుంబంలో తండ్రి అయ్యా మా బిడ్డ బాగలేదు, మా కొడుకు బాగలేదు, అయ్యా మా భర్త బాగలేడు, నా భార్య బాగలేదు అని ఎంతమంది అయితే తండ్రి వారి కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల చేత బాధపడుతుండగా నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఉంటున్నారు తండ్రి. నాయన మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. స్వస్థపరచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా అయ్యా నాయన అయ్యా మరి హాస్పిటల్లో ఉన్నారు తండ్రి, వారిని విడిపించండి అయ్యా. వారి హాస్పిటల్ నుండి ప్రభువా త్వరగా డిశ్చార్జ్ అవటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఎంతమంది అయితే దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో నాయన అయ్యా మీరు తండ్రి వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడే వారిని ప్రభువా మీరు స్వస్థపరచండి తండ్రి. మీరు స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి తండ్రి. క్యాన్సర్ చేత, ఎయిడ్స్ చేత ప్రభువా అయ్యా మరి నాయన అయ్యా పక్షవాతము చేత ప్రభువా దేవా మరి రొమ్ములో గడ్డల చేత, పెదవి క్యాన్సర్ చేత, పంటి క్యాన్సర్ చేత, కడుపులో గడ్డల చేత ప్రభువా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి. ఎంతమంది అయితే నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు తండ్రి, క్యాన్సర్ హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి. వారందరినీ ప్రభువా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవా అయ్యా నా తండ్రి హిజ్కియా గోడ వైపు తిరిగి అయ్యా నీకు ప్రార్థించినప్పుడు తండ్రి హిజ్కియాకు 12 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే తండ్రి హాస్పిటల్లో ఉన్న వారిని స్వస్థపరచండి, ఇంట్లో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభువా. ఈ ఉదయకాలము ప్రతి బిడ్డను తండ్రి మీరు దర్శించమని వేడుకొనుచున్నానయ్యా. నీ కృపలో తండ్రి అయ్యా వారిని భద్రపరచుకో ప్రభువా. నీ కృపలో వారిని బాగు చేయండి నాయన. అయ్యా నా తండ్రి నీకు వందనములు ప్రభువా. అయ్యా నీ గాయపడిన హస్తము చేత, నీ బాహు హస్తము చేత తండ్రి, నీ బలమైన హస్తము చేత వారిని తాకమని ప్రార్థిస్తున్నాము నాయన. వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. దేవా నీకు స్తోత్రములు తండ్రి. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రము, విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి బిడ్డను ప్రభువా మీరు బాగు చేయని నాయన. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారో, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, ఆర్థిక ఇబ్బందుల కొరకు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నారు నాయన. అప్పుల సమస్యల నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరే వారందరి మనవులను ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే
బిడ్డలైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో తండ్రి, అనేక పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు తండ్రి. దేవా, మీరే వారందరినీ దీవించండి అయ్యా. నీ ఉద్యోగ దీవెన చేత ప్రభువా వారిని దీవించండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే చదువుతున్నారు తండ్రి. అయ్యా మరి తండ్రి, ఇంకా మాకు ఉద్యోగం రావడం లేదని అయ్యా, మేము ఇంకా ఇన్ని పరీక్షలు రాస్తున్నాము, ఇన్ని ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము, ఏ ఒక్కటి కూడా మా జీవితంలో అయ్యా మరి సఫలం కావడం లేదని, మేము విజయాన్ని పొందుకోవడం లేదని అయ్యా, మాకు ఇంకా తండ్రి ఉద్యోగాలు రావడం లేదని ఎంతోమంది యవనస్తులు ప్రభువా అయ్యా మరి తండ్రి నాయన బాధపడుతున్నారయ్యా, నలిగిపోతున్నారు ప్రభువా. మీరెవరిని అందరినీ తండ్రి దీవించండి అయ్యా. నీ ఉద్యోగ దీవెన చేత ప్రభువా వారిని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానికి వందనములు ప్రభువానికి స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ఉదయకాలము తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో దేవా అయ్యా, వారికి సంతాన దీవెన దయచేయండి తండ్రి. నాయనానికి వందనములు, దేవానికి స్తోత్రములు. యేసయ్యా, నీ పాదములకి స్తోత్రములు నాయన. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. దేవా, వారికి సంతాన దీవెన దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే కిరాయిలకుంటూ బాధపడుతున్నారు తండ్రి, సొంత ఇండ్లు లేక బాధపడుతున్నారు నాయన. అయ్యా, వారికి సొంత ఇండ్లను దయచేయండి నాయన. అయ్యా, మేము చిన్న ఇల్లైనా మేము కొనుక్కోవాలని ఆశపడుతున్నారు తండ్రి. నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది అయితే తండ్రి అప్పుల సమస్యలు తట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, అప్పులకు వడ్డీలు కట్టలేక తమ ఇండ్లను అమ్ముకుంటున్నారు తండ్రి, తమ స్థలాలను అమ్ముతున్నారు దేవా నాయన, తమకున్నటువంటి బంగారాన్ని అమ్ముతున్నారు ప్రభువా. మీరెవరిని అందరినీ జ్ఞాపకం చేసుకో నాయన తండ్రి. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, మీరు విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బాధను ప్రభువా మీరు విడిపించండి అయ్యా. సమస్యల నుంచి మీరు విడిపించండి తండ్రి. దేవా, వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించండి, ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువా మీరు విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవయ్యా, కాపాడే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, వారికి ఉన్న అప్పుల సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభువా మీరు విడిపించి దేవాని కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాము తండ్రి. అయ్యా, నీకు వందనములయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన ఆర్మీలో పనిచేస్తున్నారో తండ్రి, దేశ సరిహద్దులలో పనిచేస్తున్నారో దేవా వారిని జ్ఞాపకం చేసుకో నాయన తండ్రి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. శత్రు బారి నుండి ప్రభువా వారిని రక్షించండి. శత్రువులు ఏ వైపు నుండి అటాక్ చేస్తున్నారో తండ్రి, ఏ వైపు నుండి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారో తండ్రి నాయన, వారు మరి తండ్రి మెలకువతో ఉండి శత్రువులను ఎదుర్కొనే శక్తిని, సామర్థ్యమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాము. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అనేక రోగాల చేత బాధపడుతున్నారు తండ్రి, ఈ ఉదయకాలము వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, మెడ నొప్పి చేత నా తండ్రి, తలనొప్పి చేత, మైగ్రేన్ తలనొప్పి చేత ప్రభువా, పంటి క్యాన్సర్ చేత ప్రభువా, మరి నాన్న శరీర బలహీనతల చేత, నరాల బలహీనతల చేత ప్రభువా ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారు తండ్రి. దేవా, వారిని స్వస్థపరచండి అయ్యా. యేసయ్యా, స్వస్థపరచండి తండ్రి నాయన. నీకు వందనములు దేవానికి స్తోత్రములు తండ్రి. దేవాని పాదములకై స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీరే వారిని స్వస్థపరచండి తండ్రి. దేవానికి వందనములు అయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. రక్షించే దేవానికి స్తోత్రములు, కాపాడే దేవానికి స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ ఉదయకాలము మీరు బాగు చేయమని వేడుకొనుచున్నామయ్యా. నా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే నరాల బలహీనత చేత బాధపడుతున్నారో అయ్యా
అయ్యా వారి నరాల బలహీనత నుంచి మీరు విడిపించండి. థైరాయిడ్ చేత బాధపడే వారిని యేసయ్యా మీరు స్వస్థపరచండి ప్రభువా. ఊపిరితిత్తుల నంజు చేత, అయ్యా ప్రక్కటెముకల నొప్పి చేత, అయ్యా మరి నడుము నొప్పి చేత తండ్రి, మెడ నొప్పి చేత ప్రభువా, అయ్యా మరి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ సమయమందు ప్రభువా మీరు స్వస్థపరచండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే సైనస్ చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి సైనస్ నుంచి మీరు విడిపించండి. ఎంతమంది అయితే తండ్రి నాయన గొంతు నొప్పి చేత బాధపడుతున్నారో తండ్రి, మాట సరిగా రాక బాధపడుతున్నారో తండ్రి, నత్తి చేత బాధపడుతున్నారో ప్రభువా దేవా మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన నీకు వందనములు ప్రభువా. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. అయ్యా అయ్యా మరి తండ్రి వారికి విడుదల దయచే నాయన. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే రక్తస్రావం చేత బాధపడుతున్నారో, అయ్యా మరి ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా మాకు బాగు కావడం లేదని అయ్యా మరి బాధపడుతున్నారు తండ్రి. నాయన మీరు వారిని స్వస్థపరచండి. 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని బాగు చేసినటువంటి దేవుడవయ్యా నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టగానే తండ్రి మరి నాయన స్త్రీ స్వస్థత పొందుకున్నది ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన వైరల్ ఫీవర్ చేత బాధపడుతున్నారు తండ్రి, మలేరియా చేత తండ్రి మరి నాయన డెంగ్యూ చేత ప్రభువా, యేసయ్యా మరి తండ్రి మరి నాయన చికెన్ గున్యా చేత, ఇలాంటి భయంకరమైన జ్వరాల చేత బాధపడుతున్నారు తండ్రి. మీరే వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి వర్షాకాలము ప్రభువా ఎవరికి ఎలాంటి బలహీనతలు రాకుండా, ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, జ్వరాలు రాకుండా ప్రభువా మీరు కాపాడమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన ఈ ఉదయకాలము దేవా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రార్థిస్తున్నారు నాయన. వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభువా మీరు విడిపించండి. ఈ ఉదయకాలం తండ్రి ఎవరికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాకుండా ప్రభువా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎవరు కూడా ప్రభువా అయ్యా అయ్యా మరి తండ్రి నాయన వారు చేస్తున్న ప్రయాణాలలో తండ్రి మీరు క్షేమమును దయచేయండి. అయ్యా మరి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల, లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో తండ్రి, అయ్యా వారికి నీ కాపుదల దయచే నాయన. అయ్యా విమానాలలో ప్రయాణం చేస్తున్న వారికి, ట్రైన్లలో ప్రయాణం చేస్తున్న వారికి, బస్సు ప్రయాణం చేస్తున్న వారికి ప్రభువా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. అయ్యా అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వల్ల వారు తిరుగులాడుచున్నాడు ప్రభువా. అయ్యా మీరు వారి బారి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా ఈ ఉదయకాలము నీ దీవెనల చేత ప్రభువా నీ ఆశీర్వాదముల చేత తండ్రి నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి తమ భర్తలు త్రాగుబోతులని, తిరుగుబోతులని, వ్యభిచారులని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా వారి భర్తలను మార్చని నాయన. ఎంతమంది బిడ్డలైతే వ్యభిచారం అనే పాపములో జీవిస్తున్నారు అయ్యా అయ్యా అటువంటి పాపములో జీవించి విడుదల పొందుకోలేకపోతున్నారు నాయన. అయ్యా అటు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు తండ్రి. దేవా మీరు వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పాపం ద్వారా వచ్చే జీతము రోగము, రోగము ద్వారా వచ్చే జీతము మరణము అని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఎంతమంది అయితే తండ్రి వ్యభిచారం అనే పాపములో మునిగిపోయి తండ్రి తమ పిల్లలను పట్టించుకోవడం లేదు నాయన. తమ పిల్లలను చంపుతున్నారయ్యా, భర్తలను చంపుతున్నారు, భార్యలను చంపుతున్నారు అయ్యా. తమ పాపానికి అడ్డుగా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని చంపుతున్నారయ్యా. మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని తండ్రి నీ నామములో మార్చండి అయ్యా. అటువంటి భయంకరమైన పాపము నుండి, అంధకారము నుండి, చీకటి నుండి ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో దేవ, మొరపెడుతున్నారు అయ్యా. నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని అయ్యా మరి వారందరి మనవులను నీ పాద సన్నిధికి చేర్చుకో తండ్రి. ఈ ఉదయకాలం ఎంతమంది అయితే శుభకార్యాల కొరకు సిద్ధపడుతున్నారో దేవా అయ్యా మరి వారి శుభకార్య
శుభకార్యాలలో తండ్రి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆ శుభకార్యం అంతటిలో తండ్రి అయ్యా మరి చక్కగా జరుగుటకు నీ కృపను చూపించండి అయ్యా. అయ్యా మరి ఉదయకాలము పెళ్లి రోజు జరుపుకున్న వారికి, పుట్టినరోజు జరుపుకునే వారికి తండ్రి యేసయ్య మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి దాంపత్య జీవితంలో తండ్రి అభివృద్ధిని, ఫలింపును, విస్తరింపును దయచేయండి నాయన. అయ్యా మరి పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరిని ప్రభువాని కృపలో భద్రపరచుకో అయ్యా. వారికి దీర్ఘాయుష్యును దయచేయండి నాయన. తండ్రి వారి నాయన దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును ఎదుగుటకు, ఎదుటి వారిని ప్రేమించుటకు అయ్యా, మంచి మానవత్వము కలిగి జీవించుటకు ప్రభువా నాయన నీ పరిశుద్ధాత్మను తండ్రి, నీ ఆత్మ ఫలములను ప్రతి ఒక్కరిలో నింపమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే డెలివరీకి ఉన్నారో, తండ్రి ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు ప్రభు, ఈ ఉదయకాలము వారికి మంచి సుఖమైన ప్రసవమును దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. డెలివరీ సమయంలో అయ్యా మరి వారికి ఎలాంటి పిండం అడ్డం తిరగకుండా, పిండము ఉమ్మినీరు తాగకుండా దేవా మరి పేగులు మెడకు వేసుకొని పుట్టకుండా తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. ఎంతమంది అయితే డెలివరీ ప్రసవము కొరకు తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు తండ్రి అయ్యా మరి వారు ఆపరేషన్ చేసి తండ్రి మరి నాయన డెలివరీ అవుటకు సిద్ధంగా ఉన్నారు దేవా. మీరే వారందరినీ దీవించండి అయ్యా. వారికి ఎలాంటి నాయన అనారోగ్య సమస్యలు రాకుండా సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి బిడ్డ పాప క్షేమముగా ఉండటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి పుట్టే పాప చక్కటి ఆరోగ్యంగా పుట్టుటకు సహాయం చేయండి అయ్యా. మరి అవయవాల లోపం చేత కానీ, గుండె రంధ్రాల చేత కానీ, కాళ్ళు చేతులు లోపాల చేత కానీ ప్రభువా పుట్టకుండా తండ్రి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన. తల్లి గర్భములో తండ్రి మమ్మల్ని పిండముగా చేసినటువంటి దేవుడు తండ్రి, నీ పాదములకే స్తోత్రములు. తండ్రి మేము పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు మమ్మల్ని చూసినాయి నాయన. ఆ పిండము చక్కగా ఎదుగుటకు తండ్రి, అవయవాలు చక్కగా ఎదుగుటకు ప్రభువా, గుండె చక్కగా ఎదుగుటకు తండ్రి అయ్యా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి నాయన. నీ పరిశుద్ధాత్మ బలము చేత నింపండి తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ఉదయకాలము అప్పుల సమస్యల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా, వారి అప్పుల సమస్యల నుంచి మీరు విడిపించండి అయ్యా. ఎంతమంది అయితే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు నాయన, సంతాన దీవెన వరకు దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా ఉదయకాలము విహార యాత్రలకు వెళ్ళాలని, ప్రభు జలపాతాల యొద్దకు వెళ్ళాలని సిద్ధపడుతున్నారు తండ్రి, తీర్థయాత్రలకు వెళ్ళాలని సిద్ధపడుతున్నారు తండ్రి. వారి ప్రయాణాలలో ప్రభు మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. ఈ ఉదయకాలము అనేక మంది ప్రభువాను నిజమైన దేవుడవని, లోకరక్షకుడవని ప్రభువా నిన్ను గురించి తెలుసుకొనుటకు సహాయం చేయండి నాయన. నీ సువార్త తెలుసుకొనుటకు సహాయం చేయండి తండ్రి అయ్యా. మరి ఉదయకాలం తండ్రి వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకు మంచి వాతావరణమును దయచేయండి ప్రభు. మాకు వర్షాలు పడుటకు సహాయం చేయండి తండ్రి నాయన. రైతులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి పొలాలలో పని చేస్తుండగా తండ్రి ఎలాంటి విష పురుగులు అయ్యా, పాములు కానీ, తేళ్లు కానీ, క్రిమి కీటకాలు కానీ తండ్రి కుట్టి వారికి ఎలాంటి నాయన అయ్యా అనారోగ్య సమస్యలు రాకుండా ప్రభువా మీరు కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. వారి పంటలను ప్రభువా మీరు దీవించండి. ఎలాంటి చీడలు, తెగుళ్ళు అయ్యా మరి వ్యాపించకుండా తండ్రి, పంట నష్టం కాకుండా అయ్యా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. రైతులు ఈ సంవత్సరం ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా అయ్యా వారికి మంచి దిగుబడి వచ్చుటకు సహాయం చేయండి. ప్రభుత్వం వారు తండ్రి వారికి ఉచిత కరెంట్ ఇచ్చుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరచుకో నాయన. నీ రెక్కల కింద భద్రపరచుకో తండ్రి. నీ పాదములకై స్తోత్రములు అయ్యా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు అయ్యా. అయ్యా మరి ఉదయకాలం తండ్రి మా నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మా నాయకులను దీవించండి అయ్యా, మా అధికారులను దీవించండి తండ్రి. దేవా మా ప్రపంచ దేశాల మధ్య సమాధానం దయచేయండి
దయచేయండి ఆయన. శాంతియుతమైన చర్చలు జరుపుకున్నటకు సహాయం చేయండి తండ్రి. యుద్ధాల నుంచి విడిపించండి తండ్రి. ఉదయకాలం నాయన వాతావరణాన్ని అనుకూలపరచండి అయ్యా. అయ్యా మరి ప్రకృతి వైపరీత్యాల నుండి తండ్రి, సునామీల నుండి నాయన, భూకంపాల నుండి తండ్రి అయ్యా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవింపకుండా, భూకంపాలు సంభవింపకుండా, అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా తండ్రి, లావా ప్రవహించకుండా నాయన, సముద్రాలలో సుడిగుండాలు రాకుండా, సముద్రాలలో సునామీలు రాకుండా ప్రభువా మీరు కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. యేసయ్యా వారు బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నటువంటి వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి. కొత్త పనులు ప్రారంభిస్తున్న వారికి తోడుగా ఉండండి అయ్యా. గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు ప్రభువా ఇలాంటి శుభకార్యాలు చేస్తున్న వారికి తోడుగా ఉండండి తండ్రి. అయ్యా మరి ఎంతమంది అయితే మెచ్యూర్ అయి ఉన్నారో తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఎలాంటి చెడు తలంపులు, దుష్ట తలంపులు రాకుండా ప్రభువా నీ కాపుదలలో భద్రపరచుకో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి ఈ ఉదయకాలం ప్రభువా వారికి మంచి సంబంధాలను దయచేసి వారి వివాహాలు జరుగుటకు ప్రభువా నీ సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, నీకు వందనములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ రెక్కల కింద భద్రపరుచుకొని వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించమని అయ్యా మరి అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ అయ్యా నజరేయుడు నమ్మదగిన వాడైనటువంటి మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు అలాగూ నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్థలు మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేనిక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదైయున్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.